స్పృహ కోల్పోయిన నక్షత్ర. రుద్ర ఏం చేయనున్నాడు? ప్రకాష్ రఘు కలిసి నక్షత్ర రుద్ర మీద ప్రతీకారం ఎలా తీర్చుకొనున్నారు? వివాన్ని చూసి రూప ఎందుకు ఆశ్చర్యపోయింది? ఈషా హర్షిల్ వాదులాడుకుంటుంటే ఖుషీకి వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఈ పాటలో తెలుసుకుందాం. రుద్ర తన కాలబూటుతో ఆఫీస్ మెయిన్ డోర్ను ఒక్క తన్ను తన్నాడు. ఆ దెబ్బకు డోర్ లాక్ విరిగిపోయి తలుపులు గోడకు కొట్టుకుంటూ తెరుచుకున్నాయి. లోపల కనిపించిన దృశ్యం చూడగానే అతని కళ్ళల్లో కోపం కట్టలు తెంచుకుంది. కింద పడిపోయి అపస్మారక స్థితిలో ఉన్న నక్షత్ర, ఆమెపైకి వికృతంగా దూసుకు వెళ్తున్న మేనేజర్ ప్రకాష్ని చూడగానే రుద్ర కోపం కట్టలు తెంచుకుంది. యూ బాస్టర్డ్, ఏం చేస్తున్నావురా అంటూ రుద్ర గొంతులోంచి వచ్చిన ఆ గర్జన ఆఫీస్ అంతటా ప్రతిధ్వనించింది. ఆ శబ్దానికి ప్రకాష్ ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. కానీ ప్రకాష్ ఆలోచించేలోపే రుద్ర ఒక చిరుతపులిలా అతని మీదకి ఉరికాడు. ప్రకాష్ను కాలర్ పట్టుకుని వెనక్కి లాగి ఒకే ఒక్క తోపుతో కింద పడేశాడు. ఆ దెబ్బకు ప్రకాష్ దూరంగా ఉన్న టేబుల్ని ఢీకొంటూ కింద పడిపోయాడు. రుద్ర వెంటనే కింద మోకాళ్ళ మీద కూర్చుని నక్షత్రని తన చేతుల్లోకి తీసుకున్నాడు. టేబుల్ అంచు తగలడం వల్ల నక్షత్ర తల నుంచి రక్తం కారుతోంది. అప్పటికే ఆమెకు చాలా బ్లడ్ లాస్ అవ్వడంతో మెల్లగా అపస్మారక స్థితిలోకి వెళ్తూ ఉంది. కళ్ళు మూతలు పడుతున్నా చుట్టూ జరుగుతున్నది ఆమెకు లీలగా తెలుస్తూనే ఉంది. రుద్ర గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఈషా క్యాబిన్లో తను విన్న నిజం ఇప్పుడు కళ్ళ ముందు ప్రాణాపాయంలో ఉన్న తన భార్య. రెండు భావాలు అతని మనసుని పిండేస్తున్నాయి. ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఆర్తిగా, అక్షర, అక్షర, కళ్ళు తెరువు అక్షర, నీకేం కాదు, నీ రుద్ర వచ్చేశాడు అని పిలుస్తూ ఉన్నాడు. గతం తాలూకు జ్ఞాపకాలు ఆ పిలుపులో మేల్కొన్నాయో లేక అతని వాయిస్లో ఉన్న ప్రాణం ఆమె అంతరాత్మను తాకిందో తెలియదు. కానీ నక్షత్ర మెల్లగా కళ్ళు విప్పింది. ఎదురుగా ఉన్న రుద్ర ముఖాన్ని చూసింది. ఆమె పెదవులు వణుకుతున్నాయి. చేతులు మెల్లగా పైకి లేచాయి. ఏ శక్తి ఆమెను ఆపలేనట్టు రుద్ర గడ్డాన్ని ఆమె తన రెండు చేతులతో గట్టిగా హోల్డ్ చేసి పట్టుకుంది. ఆమె స్పర్శలో ఎప్పుడూ కోల్పోయిన తన అక్షర తాలూకు ప్రాణం రుద్రకు స్పష్టంగా తెలిసింది. మెల్లగా స్పృహ కోల్పోతున్న నక్షత్ర బుగ్గలపై రుద్ర తన చేతులు వేసి నిమురుతూ, నక్షత్ర ప్లీజ్, ఒక 5 నిమిషాలు, కేవలం 5 నిమిషాలు స్పృహలో ఉండడానికి ట్రై చేయి. నిన్ను టచ్ చేయాలనే చూసిన ఆ నా కొడుకు రక్తంతో ఈరోజే నీకు అభిషేకం చేస్తా అని బొంగురుబోయిన గొంతుతో అన్నాడు రుద్ర. రుద్ర కళ్ళల్లో ఆమెపై ఉన్న ప్రేమ చూసి నక్షత్ర కళ్ళల్లోంచి ఒక కన్నీటి చుక్క కింద పడింది. ఆమె చేతులు రుద్ర గడ్డం మించి జారి కింద పడ్డాయి. ఆమె పూర్తిగా స్పృహ కోల్పోయింది. నక్షత్రను అక్కడే ఒక సేఫ్ ప్లేస్లో పడుకోబెట్టి రుద్ర నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. అతను వెనక్కి తిరిగేసరికి అతని కళ్ళు ఎర్రటి నిప్పు కణాల్లా మారాయి. అక్కడ కింద పడి ఉన్న ప్రకాష్కి అప్పటికే మత్తు చిన్నగా వదిలిపోతోంది. ఎదురుగా నిలబడి ఉన్న వ్యక్తిని చూసి అతని గుండె ఆగిపోయినంత పనైంది. సింహ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఒక్కగానొక్క వారసుడైన రుద్ర అంత సడన్గా ఈ చిన్న ఆఫీస్లోకి అది ఈ టైంలో ప్రత్యక్షమవడం ఏంటో ప్రకాష్కి అస్సలు చిక్కడం లేదు. రుద్ర పవర్ ఏంటో, అతని స్టేటస్ ఏంటో, అతని వెనుక ఉన్న సామ్రాజ్యం ఎలాంటిదో ప్రకాష్కి బాగా తెలుసు. రుద్రతో తలపడడం అంటే ఆత్మహత్య చేసుకోవడమే అని గ్రహించిన ప్రకాష్ శారీరక బలం కంటే రుద్రని ఎలాగోలా మభ్యపెట్టి కాళ్ళ బేరానికి రావడం ఈజీ అని అనుకున్నాడు. అనుకుందే తడవుగా ప్రకాష్ మోకాళ్ళ మీద పాకుకుంటూ వచ్చి రుద్ర కాళ్ళు పట్టుకున్నాడు. సార్, సారీ సార్, ప్లీజ్ సార్, నన్ను క్షమించండి. మేడం మీ తాలూకా మనిషి అని నాకు తెలియదు సార్. ఆఫీస్లో తను నన్ను
అందరి ముందు అవమానించి మాట్లాడారు. దాంతో నా ఈగో హర్ట్ అయ్యి తనకి బుద్ధి రావాలని, కొంచెం భయపెట్టాలని ఇలా చేయాలని చూశాను సార్. అంతే. అంతకు మించి నా ఉద్దేశం వేరే ఏం లేదు సార్. ప్లీజ్ నన్ను వదిలేయండి సార్ అంటూ ప్రకాష్ రుద్రకు సర్ది చెప్పడానికి, దొంగ ఏడుపులు ఏడవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. రుద్ర ప్రకాష్ వైపు అసహ్యంగా, క్రూరంగా చూసి, ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి తనని వదిలేశావు. లేదంటే తన పరిస్థితి ఏమై ఉండేదో నాకు బాగా అర్థమవుతుందిరా బాస్టర్డ్. నీలాంటి వాడు భూమి మీద బ్రతికి ఉండడం కరెక్ట్ కాదు. తను నిన్ను అవమానించింది అని ఒక ఆడదాని మానం తీయాలి అనుకున్నావు కదా. ఒక ఆడదాని మానం తీయాలనుకున్న ప్రతి నా కొడుక్కి ఇదే శిక్ష. నీకు అంత పొగరు తెచ్చిన నీ ప్రాణం లేకుండా చేస్తాను అంటూ రుద్ర క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన కోట్ పాకెట్లో ఉన్న గన్ తీశాడు. ఆ గన్ని చూడగానే ప్రకాష్ ముఖం తెల్లబడిపోయింది. రుద్ర ఆ గన్ని నేరుగా ప్రకాష్ నుదుటికి ఆనించాడు. ప్రకాష్ పాయింట్ బ్లాక్లో షూట్ చేయడానికి గన్ పెట్టి రుద్ర ట్రిగ్గర్ నొక్కబోతున్నాడు. ప్రకాష్ కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. చావు అతని కళ్ళ ముందు కనిపిస్తోంది. సరిగ్గా అదే క్షణంలో దేవుడు ప్రకాష్కి ఇంకో ఛాన్స్ ఇస్తున్నట్టుగా ఆఫీస్ అంతటా ఒక్కసారిగా పవర్ పోయింది. కారిడార్తో సహా మొత్తం చీకటిమయమైంది. ఆ పవర్ పోవడం, అదే సమయంలో అపస్మారక స్థితిలో ఉన్న నక్షత్ర గట్టిగా గాల్లోకి చేతులు ఊపుతూ రుద్రా అని అరవడం ఒకేసారి జరిగిపోయాయి. ఆ చీకటిలో నక్షత్ర నోటి నుంచి వచ్చిన ఆ ఆర్తనాదం రుద్ర గుండెను తాకింది. ప్రకాష్ను చంపడం కంటే ఇప్పుడు నక్షత్ర ప్రాణాలు కాపాడడమే అతని మొదటి ప్రయారిటీ కాబట్టి రుద్ర గన్ని వెనక్కి తీసుకుంటూ, నీ సంగతి ఇది సార్ తర్వాత చూస్తాను బాస్టర్డ్. నా భార్య జోలికి వస్తే ఎలా ఉంటుందో నీకు చూపిస్తా, నీకు నరకం చూపిస్తా అని గర్జిస్తూ చీకటిలోనే నక్షత్ర ఉన్నవైపు వెళ్ళాడు రుద్ర. ఆమెను చాలా జాగ్రత్తగా తన ఒడిలోకి ఎత్తుకుని హడావిడిగా ఆఫీస్ మెయిన్ డోర్ వైపు నుంచి బయటకు పరుగు తీశాడు రుద్ర. ఇక్కడ ఆఫీస్ లోపల ప్రకాష్ భయంతో వణికిపోతూ కింద కూర్చుని ఉన్నాడు. ఇంత సడన్గా పవర్ పోవడం ఏంటి? ఈ ఆఫీస్లో పవర్ బ్యాకప్ ఉంది కదా, జనరేటర్ ఎందుకు ఆన్ అవ్వలేదు అనుకుంటూ గాల్లో చేతులు ఊపుకుంటూ వణుకుతున్న కాళ్ళతో కాళ్ళీడ్చుకుంటూ ఆఫీస్ నుంచి బయటకు వస్తున్నాడు ప్రకాష్. కారిడార్ దాటి ప్రకాష్ మెయిన్ గేట్ వైపు వస్తుండగా చీకటిలో అతనికి ఒక వ్యక్తి ఎదురయ్యాడు. ప్రకాష్ భయపడుతూ అతని చేతిలో ఉన్న గాజు ముక్కను ముందుకు చూపిస్తూ ఎవరక్కడ అని అడిగాడు కంగారుగా. ఆ వ్యక్తి తన ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్ చేశాడు. ఆ వెలుతురులో ప్రకాష్కి అతని స్నేహితుడు రఘు కనిపించాడు. రేయ్ రఘు, నువ్వేంట్రా ఇక్కడ అని ఇంకా దిగని మత్తులో భయంతో వణుకుతూ ప్రకాష్ అడిగాడు. రఘు ఫోన్ లైట్ ఆపేసి ప్రకాష్ దగ్గరకు వచ్చి, నేను నక్షత్రని చూసినప్పుడే తన వెనుక ఏదో పెద్ద పవర్ ఉంది అని అనుకున్నాన్రా. తన వెనుక గట్టి సపోర్ట్ లేకపోతే మేనేజర్ హోదాలో ఉన్న నిన్ను అందరి ముందు అంతలా ఎలా అవమానిస్తుంది చెప్పు. నువ్వేమో కోపంతో బార్లో తాగి తన మీదకు వెళ్తుంటే నీకేదైనా సహాయం అవసరం అవుతుందేమోనని, లేదా నువ్వేదైనా గొడవలో ఇరుక్కుంటావేమోనని నేను నీ వెనకే వచ్చాను. ఆఫీస్ బయట రుద్ర గారి కార్ చూడగానే నా గుండె ఆగిపోయినంత పని అయింది. నువ్వు లోపల ఇరుక్కుపోయావని గ్రహించి నేనే మెయిన్ లైన్ కట్ చేసి పవర్ తీసేశాను అని రఘు చెప్పగానే ప్రకాష్ ఒక పెద్ద నిట్టూర్పు విడిచి
రఘు భుజం పట్టుకున్నాడు. థ్యాంక్స్ రా బాబు, నీ ముందు చూపుతనం వల్ల, ఆ పవర్ తీసేయడం వల్ల రుద్ర చేతిలో చావకుండా ఈరోజు నేను తప్పించుకోగలిగాను. లేదంటే ఈ పాటికి నా తలలో తన గన్లో ఉన్న బుల్లెట్స్ మొత్తం ఉండేవి. కానీ ఆ నక్షత్రాన్ని మాత్రం నేను వదిలేది లేదు. నన్ను ఈ రేంజ్లో భయపెట్టినందుకు దానికి, ఆ రుద్రకి బుద్ధి చెప్పాలి అన్నాడు ప్రకాష్ కక్షతో. మరోవైపు నగరంలోని ఒక అండర్ గ్రౌండ్ సీక్రెట్ బేస్మెంట్లో చీకటి గదిలో సిగరెట్ పొగ వదులుతూ కూర్చుని ఉన్నాడు విరించి. అతని ముఖంలో తీవ్రమైన అసంతృప్తి, కోపం కనిపిస్తున్నాయి. విరింజికి ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. నక్షత్రని తన వైపుకు తిప్పుకుని ఆమె ద్వారా రుద్ర పతనానికి బలమైన పునాది వేద్దామనుకున్నాడు విరించి. నక్షత్రకు గతం గుర్తు లేకపోవడం తనకి ప్లస్ అవుతుంది అనుకున్నాడు. కానీ అనుకోని విధంగా ఎవరి మాట వినని ఒక రెబల్లా నక్షత్ర తయారైంది. తను ఎంత హింట్ ఇచ్చినా ఆమె రుద్ర వైపుకే వెళ్తోంది తప్ప తన మాట వినడం లేదు. ఎలాగైనా రుద్రని దెబ్బ కొట్టాలి, వాడి సామ్రాజ్యాన్ని కూల్చాలి, అంటే మాయని, రూపాని బయటకు తీసుకురావాలి. అదే ఎలా అని ప్లాన్ చేస్తున్నాడు విరించి. అదే సమయంలో సెంట్రల్ జైల్ వెలుపల వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉంది. జైల్లో విజిటర్స్ రూమ్లో ఒక టేబుల్ అవతల రూప ఖైదీ బట్టల్లో కూర్చుని ఉంది. ఆమెను కలవడానికి వెళ్ళాడు వివాన్. ఇప్పుడు వివాన్ రుద్ర పార్టీకి వచ్చేసాడు కదా, మరి రూపాని ఎందుకు కలవడానికి వెళ్ళాడు చూద్దాం. వివాన్ రూప జైల్లో ఉన్నప్పటి నుంచి ఎన్నిసార్లు రూపని కలవడానికి వెళ్ళినా రూప వివాన్ని కలవడానికి అస్సలు ఆసక్తి చూపించలేదు. కానీ వివాన్ పదే పదే వస్తుండడంతో సరే ఎన్నిసార్లు వచ్చాడు కదా, ఏంటో చూద్దాం అని ఈరోజు కలవడానికి ఒప్పుకుంది రూప. క్యాబిన్లోకి వచ్చి వివాన్ని చూడగానే రూప ముఖం చిరాగ్గా పెట్టి మాట్లాడిన మొదటి మాట, ఏంటి వివాన్, మీ అక్కకి నేనేదో అన్యాయం చేశాను అని నువ్వు బాగా ఫీల్ అవుతున్నట్టు ఉన్నావు కదా, అందుకే ఇప్పుడు మంచిగా మారిపోయి మీ బావ రుద్ర దగ్గర మంచి మార్కులు కొట్టేద్దామనుకుని ఇక్కడికి వచ్చావా, లేదా నన్ను చూసి జాలి పడడానికి వచ్చావా అంది వెటకారంగా. ఆ మాట వినగానే వివాన్ ముఖంలో ఎలాంటి బాధ లేదు, కానీ వికృతంగా నవ్వుతూ, అక్కనా, అది నా అక్క, ఎవరితోనో పడుకుని ఒక పాపని కని ఒక మేజర్ని పెళ్లి చేసుకున్నాను అని అబద్ధం చెప్పినా అది నాక ఎలా అవుతుంది అన్నాడు చాలా చులకనగా. రూప ఆశ్చర్యంగా వివాన్ వైపు చూసింది. సస్పెన్స్ కొనసాగుతుంది. ఇంకో పార్ట్ కూడా రెడీగా ఉంది. మీ రెస్పాన్స్ని బట్టి దాన్ని ఈరోజే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, కీప్ లిజనింగ్. సబ్స్క్రైబ్.